మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనము భీమనపల్లి కావ్య దగ్గరికి వచ్చి ఉన్నాం. తన మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు నిజంగా కూడా 393 స్కోరు ఎలా సాధించింది, అసలు తను ఎలా చదివింది, అలా కుటుంబ నేపథ్యం ఏంటి, పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నీ పేరేంటి, అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. నా పేరు కావ్య. మా నాన్న ఫార్మర్, అంటే వ్యవసాయమే చేస్తారు. మా మమ్మీ కూడా కూలి పని, నాన్నకి హెల్పింగ్ గా ఉంటది. ఇంకా 2 అక్కలు, తమ్ముడు. 2 అక్కల్ని డిగ్రీ వరకు చదివించిన తర్వాత మ్యారేజ్ చేశారు. తర్వాత ఇప్పుడు నేను, అంటే నన్ను చదివిస్తున్నారు. నా తర్వాత తమ్ముడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అక్క వాళ్ళ డిగ్రీ అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే మీ ఇంట్లో మీరు తప్ప మిగతా వాళ్ళు ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా పెద్ద చదువుతున్నారు? ఇంకెవ్వరు లేరు. అంటే నన్నే మంచిగా చదివియాలి, ఎవరిని చదివియలేదు అన్నట్టు మా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు. మీకు ఇన్స్పైర్ ఎవరు మరి కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు? ఇన్స్పిరేషన్ బయట ఇవ్వలేరు, మా ఫాదరే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం. వాళ్ళని హ్యాపీగా ఉంచాలని. చెప్పండి, మాట్లాడు, పర్లేదా? చెప్పు. నాన్న ఫాదర్ గా అంటే ఫార్మర్ గా చేస్తా ఉన్నాడు, అంటే కూలినాలు చేస్తూనే మిమ్మల్ని చదివిస్తా ఉంటాడు ఇక్కడ వరకు. అంటే మీరు ఆడపిల్లలు కానీ మీ తమ్మిని కానీ అంతా నాన్న చూసుకుంటాడు. ఓకే, ఫీజులకు కానీ అంటే ఏ స్కూల్లో చదివి ఫస్ట్ నుంచి మీరు? చిన్నప్పటి నుంచి గురుకులాన్ని చదివిన. అంటే ఇక్కడ స్కూల్లో, ఇక్కడ ఫస్ట్ 4th శ్రీ వివేకానంద అంటే చర్చ్ స్కూల్లో చదివిన. అక్కడ సార్ అంటే తక్కువ ఫీజుకి చెప్తుంది. ఆ తర్వాత ఆ సార్ హెల్పింగ్ తో అక్కడ రెసిడెన్షియల్ గురుకులు అన్ని రాసి రామన్నపేట వచ్చింది. అప్ టు 10th. తర్వాత ఇంటర్ జీవి కూడా. తర్వాతకి ఫస్ట్ టైం లో రాలేదు, అంటే సోషల్ వెల్ఫేర్ లో చదివిన జీవిగూడెం. ఆ తర్వాతకి 1 year ఇంటి దగ్గర నుండి చదువుకున్నా. ఇప్పుడు సీట్ వచ్చింది, అంటే ఖమ్మంలో సీట్ వచ్చింది నాకు. స్టేట్ ర్యాంక్ 5000. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు అంటే రాష్ట్రంలో ఎగ్జామ్స్ లో సెంట్రల్ లో కావచ్చు, స్టేట్ లో కావచ్చు, ఎంతో మంది పాల్గొంటారు? సెంట్రల్ 24 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ అయినారు. అందులో నా ర్యాంక్ 2 lakh. స్టేట్ వచ్చేసి 3 or 4 అనుకుంటా. ఎందుకు నువ్వు డాక్టరే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నా గోల్. నా పేరెంట్స్ కూడా నన్ను ఒక డాక్టర్ లాగానే చూద్దాం అనుకున్నారు. సో అందుకే అది జస్ట్ వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా. డాక్టర్ ఏం చేద్దామని అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మా ఇంట్లో నేను ఒక ప్రైవేట్ లో అయినా గవర్నమెంట్ లో అయినా ఎంత ఫీ పే చేస్తుంటే ఎంత ఇబ్బంది అవుతుందని నాకు తెలుస్తుంది. అదే ఒకవేళ నేను డాక్టర్ అయితే నాలాంటి ప్రజలైనా, ఇప్పుడు నాలాంటి అమ్మాయిలకైనా, నేను స్టడీకైనా లేకపోతే హెల్త్ అవి అంటే ఫ్రీగా సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఇంట్లో కావచ్చు, ఊర్లో కావచ్చు, అంటే 393 స్కోర్ సాధించారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళంటే మీ కుటుంబ సభ్యులు? కానీ మా అమ్మ నాన్న అయితే హ్యాపీగా ఉన్నారు. అది చాలా ఎనఫ్ ఫర్ మీ. ఇంకా అక్క బావ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్. అమ్మ నాన్న కూడా, అంటే ఒక అమ్మాయిని ఎందుకు, అంటే ఇద్దరిని ఆల్రెడీ మ్యారేజ్ చేసారు కదా, ఇంకొక అమ్మాయిని ఎందుకు చదివియాలి, అమ్మ కూడా మ్యారేజ్ చేద్దామని చాలా మంది అన్నారు. కాకపోతే నా పేరెంట్స్ ఏంటంటే నేను మంచి చదువుతా అని నా మీద నమ్మకంతో నా పేరెంట్స్ నన్ను బాగా సపోర్ట్ చేసి, ఒకవేళ నేను ఎప్పుడైనా స్కూల్లో తక్కువ వచ్చినాయి అనుకో పర్లేదు యూకేన్ అన్నట్టు నన్ను మోటివేట్ చేశారు మా పేరెంట్స్. అందుకే ఇప్పుడు వాట్ ఎవర్, ఇప్పుడు నేను డాక్టర్ అయినా, ఇప్పుడు నీట్ సాధించినా సరే నా వెనుక ఉందంటే మా నాన్న, మా అమ్మ, ఇంకా మా అక్కలు, మా బావలు. ఇప్పుడు మీరు అంటే కాలేజ్ ఎక్కడ జాయిన్ కావాలి? ఏ కాలేజ్? నాకు ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది. అక్కడ 13 లోపు ఫీ, అంటే ఫైన్ అమౌంట్ ఇచ్చారు అక్కడ. అది ఫైన్ అమౌంట్ కట్టి జాయిన్ కావాలన్నమాట. 13th డేట్ 1 లోపు, టైం 1 PM. ఎంత ఖర్చు అవుతుంది మరి? యాక్చువల్ గా మేము ఇప్పటికీ అలాట్మెంట్ కి ఇంకా యూనివర్సిటీకి ఒక 40,000 దాకా పే చేసినాం. ఇంకా అక్కడ హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ఇంకా వాట్ ఎవర్ బుక్స్, గైడ్స్, ఇంకా మొత్తం చార్జెస్ అవన్నీ కలిపి 1 lakh to 1.5 lakh అట్లా అవుతాయి అని చెప్పినారు అనమాట. ఇంకా మొత్తం అంటే బుక్స్ కూడా ఆడికి వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత చెప్తా అన్నారు. ఇంకా
ఓకే ఓకే. అంటే టోటల్ ఎంత ఖర్చు అవుతుంది? టోటల్ 2 lakhs వరకు అవుతుంది. 2 lakhs అంటే ఇయర్లీనే 2 lakhs అవుతుంది. మొత్తం కోర్స్ వచ్చేసి 5.5 years. 1.5 years ఏమైతుందంటే ఇంటర్న్షిప్, 4 years నేను చదవాల్సి ఉంటది. యాక్చువల్ గా 8K స్టార్ట్ అయింది కాలేజ్. కాకపోతే ఇంకా కొంచెం ఫైనాన్షియల్ గా లేదు, అక్కడ ఫీజు కట్టాలి అని ఇంకా ఇంట్లోనే ఉన్నాను. ఎవరైనా హెల్పింగ్ చేస్తే లైక్ లీడర్స్ ఆర్ ఎల్స్ తాతలు చేస్తే నేను కాలేజ్ కి వెళ్ళాలి, 13th లోకి వెళ్ళాలి. ఇప్పుడు నీలాగా ఫ్యూల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి చదువుకున్న స్టూడెంట్స్ కి అంటే ఎట్లాంటి గైడ్స్ ఇస్తావు మీరు? మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే MBBS ఆర్ ఎల్స్ వేరే ఏదైనా కోర్స్ అయినా ఒక రిచ్ పర్సన్స్ కంటే మనీతో అంటే ఎక్కువ ఉంటది కాబట్టి మనీ ఎక్కువ అవసరం కాబట్టి మేము చేయలేమేమో, మేము మా వాళ్ళకి కాదేమో అని అనుకుంటారు. కాకపోతే ఎంత పూర్ ఫ్యామిలీ అయినా మన దగ్గర స్టడీ ఒకటి ఉంటే చాలు. బయట మనకు అంటే లీడర్స్ ఆర్ ఎల్స్ ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారు. మనం చదువుకోవాలనే ఒక పట్టుదల ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు మనకి. ఇంకా అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్ ఇంకా మనకి చాలా ఉండాలి. వాళ్ళు కూడా మనకు అంటే మనం గట్టిగా ఇది నేను ఇది చెయ్యాలి, నేను చదవాలి అనుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు నాతో పాటు ఉన్న అంటే ఏదో నేను ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడ మెడికల్ చదువుతున్నా అంటే మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఉంటది. మీరు కూడా మీ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి అంటే ఒక ఇన్స్పైర్ కావాలి, ఉన్న స్థాయిలో చూపించాలి. మనతో పాటు భీమనపల్లి యాదయ్య గారు అంటే భీమనపల్లి కావ్య వాళ్ళ తండ్రి యాదయ్య గారు కూడా మనతోటే ఉన్నారు. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. తను నిజంగా కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా చదివించిండు, ఎలా పెళ్లిళ్ళు చేసిండు, ఆ కుటుంబ నేపథ్యం తన మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తేనే యాదయ్య గారు, చెప్పండి నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 అమ్మాయిలు 1 కొడుకు. ఇద్దరిని ఒక బుజ్జిని 10th కాగానే పెళ్లి చేసేసిన, ఇంకో బుజ్జిని ఏమో డిగ్రీ చేసింది. 3వ అమ్మాయిని మూడవ కావ్య చదివిపిస్తున్నామని. ఆమె 4వ తరగతి మా వివేకానంద వెంకన్న స్కూల్లో చదివింది. ఆ సారు కృప వల్ల మంచిగానే రెసిడెన్షియల్ స్కూల్ పంపించిండు. అక్కడ రావణపేట సీట్ వస్తే రావణపేట పంపిస్తే అక్కడ 10th దాకా చదివింది. 10/10 వచ్చాయి మార్క్స్. అంటే అక్కడ వెంకన్న సార్ బాగా చూసుకున్నాడు, అక్కడ బాగా చూసుకోరు. రావణపేట పంపించినాక అక్కడ 5th నుంచి 10th దాకా అక్కడనే చదివింది. అక్కడ 10/10 మార్కులు కొట్టేసింది. అక్కడి నుంచి మళ్ళా జివిగూడల అక్కడ ఇంటర్ చేసింది. ఇంటర్ 2 సంవత్సరాలు చేసినాక అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. ఆ నుంచి ఇంటికాడ కూర్చొని నేను ఈ నీటు చదవాలి నాయన అంటే చదువుకో బిడ్డ అని నేను చెప్పిన. ఆమె కూడా ఆమె కృషి వల్ల మంచిగా చదివి మన ర్యాంకు వచ్చింది. నాకు షుగరు, ఆమెకేమో హార్ట్ ప్రాబ్లం. మాకు చదివినంత స్తోమత లేదు కాబట్టి ఎవరన్నా మీరు మీ దయ ఉంచి మా బుజ్జిని చదివిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీ బిడ్డ వలె చూసుకొని చదివించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా గ్రామం తరపున ఎక్కడ ఎవరన్నా ఉంటే మాకు మా కావ్యకు సహాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. యాదయ్య గారు ఓకే, ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఖచ్చితంగా తను ఈ వార్త తన దగ్గరికి వెళ్తే ఆర్థికంగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు తను. ఎందుకంటే ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి మన రాజగోపాల్ రెడ్డి సారు తన దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తన హెల్ప్ చేస్తాడు. తను హెల్ప్ చేసిందంటే ఒక కుటుంబమే నిలబడుతుంది అనేది వీళ్ళకున్నటువంటి ప్రగాఢ నమ్మకం. ఖచ్చితంగా కూడా తన నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎంతో కొంత ఆర్థికంగా ఈ కుటుంబానికి హెల్ప్ అయిద్దని ఎదురు చూద్దాం. తన తల్లి లింగమ్మ కావ్యని ఎలా చదివించింది ఒకసారి తన మాటలు కూడా అడుగుదాం. అమ్మ చెప్పండి, చిన్నప్పటి నుంచి కావ్య అంటే తన ఆటల్లో గాని పాటల్లో గాని చదువులో గాని ఎట్లా ఉండేది? అమ్మ చిన్నప్పటి నుంచి అయినా చదువులో మా 3 కూతుర్లు వెంకన్న సార్ బల్లెనే చదివారు. అయితే పెద్ద అమ్మాయికి 10th అయిపోగానే పెళ్లి చేసిన, చదువుకిచ్చేంత సోమత లేక. నడిపమ్మాయి 10th వరకు ఇక్కడనే చదివింది గవర్నమెంట్ స్కూల్లో. వెంకన్న సారు దాంట్లో
4 వరకు చదివింది. ఆ తర్వాత 5 నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. 10th వరకు ఇక్కడ చదివింది. మళ్ళీ ఆ నుంచి అమ్మ నేను కాలేజ్ చేస్తా అంటే నా కాడ చదివించేంత స్తోమత లేదమ్మా అంటే గవర్నమెంట్ కాలేజీలోనే చేస్తా అన్నది. అంటే చౌటుకోలో 15 వరకు చదివించిన. ఆ నుంచి ఇక మళ్ళీ చదువుతా అన్నది. నేను చదువుకుంటామ్మా, నేను జాబ్ వచ్చిందాక చదువుతుంటే వద్దమ్మా మళ్ళీ చెల్లెదికి వస్తుంది, లేనిపోని ఇది ఇట్లా బాగుండదు, ఇప్పుడు వద్దు అని ఆమెకు పెళ్లి చేసేసిన. ఆమెను నిలబెట్టిన తర్వాత ఈమె ఈ ఎంకన్న సార్ అంటేనే 4 నుంచి చదివినాక సారు మీకు 3 కూతుర్లు కదా ఎగ్జామ్ రాపిస్తాము అని అన్నాడు. అంటే రాపియండి సార్ అని నేను అన్నా. అంటే రాపిస్తే ఆ సార్ దయ వల్ల ఆమెకు రావణపేటలో సీట్ వచ్చింది. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది కదమ్మా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మరి మంచి ర్యాంక్ వచ్చింది కానీ మాకు చదువుకించేంత స్వమత లేదు. ఆమె చదువుకుంటుంటుంది, మాకు పెట్టేంత స్వమత లేదు. నేను వాళ్ళ నాన్నకు బాగాలేక హాస్పిటల్ ఉంటేనే నాకు ఆడ పెట్టేంత దమ్ము లేదు. నేను నీడిని తీసుకొచ్చి ఆయనను బాగా చేయించుకున్నా. ఇప్పుడు మళ్ళా నేను ఆమె చదువుకుంటా అంటుంది. చదువుకుంటా అంటే నా కాడ అంత డబ్బు లేదమ్మా, 10 లక్షలు వస్తుందంట అయిపోయే వరకు. మనకు చిలకలు లేవు, బావులు లేవు, ఏవి లేవు. చేస్తేనే కష్టం. నేను హార్ట్ పేషెంట్ ను, అయినా నేను కష్టం చేస్తున్నా. మీకు వెళ్ళక పిల్లలు 3-4 పిల్లలు కాబట్టి కష్టం చేస్తున్నా. నేను మళ్ళా నేను చదివియాలంటే నాకు అంత స్తోమత లేదంటే ఆమె చదువుతానే ఏడుస్తుంది. అంటే మీకు ఎట్లాంటి సాయం కావాలనుకుంటారు? అంటే దాతల నుంచి ఏం సాయం కోరుతారు మీరు? ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే నా బిడ్డకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఈ రాజగోపాల్ రెడ్డి సారు అందరికి హెల్ప్ చేస్తుండంట, కానీ మేము గిట్లా చేయాలని కోరుకుంటున్నా సార్ను. నేను గిట్ట ఒక హార్ట్ పేషెంట్ కాబట్టి నేను కష్టం చేసి ఆమెను చదివించేంత స్తోమత నాకు లేదు. నా భర్త షుగర్ పేషెంట్, అయినా నేను చదివించేంత స్తోమత లేదు. ఆమె చదువుతానే ఏడుస్తుంది. అట్లా సార్ మరి నేను ఏం చేయలేను. నేను గిట్లా పేదరికాన్ని జయించి MBBS డాక్టర్ కావాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి భీమనపల్లి కావ్యకు బాసటగా, భరోసాగా, అండగా మనమే నిలబడదాం. ఉన్నత చదువుకు MBBS డాక్టర్ చేయడానికి మనమే తల ఒక చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఇప్పుడు తన ఫోన్ పే నెంబర్ ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 9347083424. మరొకసారి చెప్తా ఉన్నా, ఫోన్ పే గూగుల్ పే నెంబరు భీమనపల్లి కావ్య 9347083424. ఈ నెంబర్కి మీకు తోచినంత ఆర్థిక సాయం చేసి తనని డాక్టర్ చేయడానికి మీరు సహకరించాలని కోరుకుంటూ, వెల్మకన్య గ్రామంలో భీమనపల్లి కావ్యకు MBBS సీటు రావడంతో తన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏమనుకుంటారని ఒకసారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తన పర్వతాలు వ్యక్తి మనతో ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి అన్న, భీమనపల్లి కావ్యకు అంటే మీ ఊరి వ్యక్తి పాపకి MBBS సీట్ రావడం వల్ల మీరు ఎట్లా హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు? భీమనపల్లి కావ్యకు MBBS సీట్ రావడం వల్ల అతి తక్కువ ర్యాంకులో 393 ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. అదే విధంగా భవిష్యత్తులో మా ఊరికి ఒక డాక్టర్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. అదే నిరుపేద కుటుంబంలో పుట్టి మంచిగా చదువుకొని చిన్నప్పటి నుంచి హాస్టళ్లలో చదువుకుంటూ ఎలాంటి లేకుండా మంచి ఎడ్యుకేషన్ 10th క్లాస్ లో కూడా మంచి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది. మళ్ళీ అదే విధంగా ఇంటర్మీడియట్ లో కష్టపడుతూ వాళ్ళ నారాయణ కాలేజీలో నా బిడ్డ భవిష్యత్ మంచిగా ఉండాలని ఉద్దేశంతో మంచి కాలేజీలో చదివించుకుంటూ ఇప్పుడు నీట్ రాసి మంచి తక్కువ ర్యాంకులో వచ్చింది. అదే విధంగా వాళ్ళ నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళ డాడీకి కానీ వాళ్ళ మమ్మీకి కానీ కొంచెం అనారోగ్య కారణాల వల్ల కొంచెం డబ్బు లేక పరిస్థితి ఉంది. కాకపోతే మేము కూడా మా గ్రామం నుంచి మేము కూడా కొంతమంది పెద్దలం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాం. అదే విధంగా దాతలు ఇంకెవరన్నా ఉంటే సహాయం చేసి అమ్మాయిని 4 సంవత్సరాలు MBBS అయినాక కొంచెం స్పాన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా రాజకీయ నాయకులు మా ఎమ్మెల్యే గారు కూడా, మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా ఈ నియోజకవర్గంలో ఏ ఆపతున్నా గానీ నేనున్నంటూ ముందుకు వస్తాడు. ఆయన కూడా ఆదుకుంటే సంతోషంగా ఉంటదని, మా గ్రామానికి కూడా మా నియోజకవర్గానికి కూడా ఒక మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఇంకెవరన్నా దాతలు ఉన్నా గానీ వాళ్ళు ముందుకొచ్చి ఈ నిరుపేద అమ్మాయిని చదువుకొని సమాజంలో మంచి సేవ చేసే కార్యక్రమంలో ముందు ఉంటదనే అమ్మాయిని కోరుతున్నాం. నిజంగా చూస్తున్నారు కదా, భీమనపల్లి కావ్య వెల్మకన్య గ్రామానికి డాక్టర్ కావాలని గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నారు.